అలా అండి రైతు సోదరులందరూ నమస్తే. మనకు రైతులకు చూసుకుంటే వ్యవసాయంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు కనబడుతున్నాయండి. ఎందుకంటే మనకు నిన్న రాత్రి నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. మామూలుగా వర్షాలు కొన్ని మనకు మామూలుగా పడ్డాయి కానీ ఇప్పుడు ఈ వర్షాల సంగతి చూసుకుంటే మనకు అవసరమైనప్పుడు వర్షాలు కొట్టలేదు. ఈ పొలాలు కోసేటప్పుడు వర్షాలు కొట్టి ఇప్పుడు రైతులను ఆగంబట్టే పరిస్థితులు ఏర్పడుతుందండి ఈ వర్షాలు చేయబట్టి. ఈ కొన్ని మనకు పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే మనకు సుల్తానాబాద్, కాళేశ్వరంపురం మండలాల్లో కొద్దిగా పంటలు డ్యామేజ్ అయినట్టున్నాయండి. ఇది మనకు ప్రధానంగా తెలుస్తుంది. కొన్ని వెన్నపల్లిలో కూడా మనకు మక్క నీళ్ళ కురిగిందని రైతులు తెలియజేస్తున్నారు. మీరు రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నానండి. పొలాల కాడికి పోయేటప్పుడు మన కరెంటు స్తంభాల కాడ అటు ఇటు మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ వర్షాలకు మీరు ఎటువకుండా నీళ్ళే ఉండండి. ఈ ఈ వర్షాలు పడితే దానికి ఎవరేం చేయలేము. మీరు ధైర్యం కోల్పోద్దని రైతులను తెలియజేస్తున్నానండి. ఇప్పటికైతే ఈ రోజు పడ్డ వర్షానికైతే పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఇక ఈ రోజు రాత్రి నిన్న పడ్డ వర్షానికైతే ఎఫెక్ట్ ఏం లేదు. ఈ రోజు ఇంత వర్షం ఎక్కువ పడితే మనకు పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం నుంచి మనకు ఆల్రెడీ ప్రభుత్వ అధికారులు తిరుగుతురండి. ఆల్రెడీ ఈ సర్వే చేస్తున్నారు. ఈ నష్టపోయిన రైతులను గుర్తించి రికార్డు చేసుకుంటున్నారు. మనం ప్రధానంగా రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ వర్షాలకు ఆధారపడి మీరు మీరు ఆధారపడద్దని తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మనకు ఈ వర్షాలు ఉన్న తరుణంలో మీరు మందులు కొట్టేది కూడా 2-3 రోజులు వాయిదా చేసుకోవాలని తెలియజేస్తున్నారు రైతులకు. ఎందుకంటే మీరు ఇప్పుడు మందులు కొడితే కూడా ఈ వర్షాలకు పనిచేయకుండా ఉంటాయి. ఇది రైతులు గుర్తుంచుకోవాలండి. ప్రధానంగా చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలో నిన్న పడ్డ వర్షానికి అయితే ఏం డ్యామేజ్ లేదు. ఇక ఈ రాత్రి 2 రోజుల్లో ఏమైనా వర్షం పడితే ఇంకా రైతుల పరిస్థితి ఆగా ఉంటుందండి. ఇక ఇన్ని రోజులు 6 నెలలు కష్టపడి రైతు ఇప్పుడు పంట చేతికత్తే సమయానికి రైతు శ్రీమంత ఉదయ పరిస్థితి ఉన్నదండి. ఇది గుర్తుంచుకోవాలండి. ప్రభుత్వం కూడా రైతులకు ఎంతో కొంత చైతన్యాలని తెలియజేస్తున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.